కొంచెము బ్లాక్ బస్టర్ అని చెప్పలేము, ఫ్లాప్ అని చెప్పలేము. చూడొచ్చు, వన్ టైం వాచ్. లాస్ట్ 40 minutes బాగుంది. లాస్ట్ 40 minutes హైలైట్. సెకండ్ హాఫ్ ఉంది, సెకండ్ పార్ట్ ఉంది. ల్యాగ్ కొద్ది ఫస్ట్ లో అనిపించింది. స్టోరీ, లవ్ స్టోరీ కూడా ఉంది బాగా. పర్లేదు బ్రో, ఫ్లాష్ బ్యాక్ ఉంది స్టార్టింగ్, అది కొంచెం బోర్ అనిపిస్తుంది. లాస్ట్ 40 minutes సూపర్. ఇంతకు ముందు సినిమాలతో వచ్చినాయి కదా రవితేజ అన్నది, ఇంతకు ముందు సినిమాతో పోలిస్తే బెటర్, సూపర్. కామెడీ టైమింగ్ ఎక్స్పెక్ట్ ఏం లేదు, కొంచెం ఫైట్ సీన్స్ అంతా బాగున్నాయి. బీజిఎం బోర్, యాక్షన్ సీన్స్, బట్ బీజిఎం బాగలేదు. సౌండ్, హీరోయిన్ పర్లేదు, స్టోరీ బాగుంది. పర్లేదు అన్న సినిమా ఎట్లుందన్న? బాగానే ఉంది. ఏం నచ్చింది సినిమాలో? స్టోరీ అంతా బాగా నచ్చింది. యాక్టింగ్ బాగుందా రవితేజ? బాగుంది. ఏం స్టోరీ బాగుందా? బాగుంది, సేమ్ నార్మల్ అంతే. వైలెన్స్. నవదీప్ ఉన్నారు, అనుపమ ఉన్నారు, బాగా చేశారా? బాగా చేశారు. విలన్ యాక్టింగ్ ఎలా ఉంది? విలన్ యాక్టింగ్ అంటే విలన్ అంటే ఒకరు కాదు, చాలా మంది ఉంటారు దాంట్లో. బీజిఎం బాగుంది. ఫ్యానా మీరు? లేదు. చెప్పండి బ్రో. బ్లాక్ బస్టర్ బ్రో. బ్లాక్ బస్టర్ చెప్పండి, యాక్టింగ్ ఎలా ఉంది రవితేజ అన్నది? సూపర్ బ్రో, ఐఎమ్ ఏ ఫ్యాన్. స్టోరీ బాగుందా? సూపర్ బ్రో. పార్ట్ 2 చూస్తే రివ్యూ చెప్పచ్చు. మీకు ఏం నచ్చింది? పార్ట్ 2 ఉందా? పార్ట్ 2 ఉంది బ్రో. ఇంకా ఏం నచ్చింది మీకు సినిమాలో? సినిమా స్టోరీ 2 సార్లు చూస్తే కానీ అర్థం కాదు బ్రో. అర్థం కాదా? ఓకే, డైలాగ్ స్లోగా ఉన్నాయా? డైలాగ్ కొంచెం ఇంప్రూవ్మెంట్ గా బాగుండేది. సూపర్ ఉంది, బాగుంది సినిమా. సూపర్ ఉంది, బాగుంది, బాగా చూడొచ్చు, బాగా ఎంటర్టైనింగ్ బాగుంది, ఫీలింగ్ ఉంది సినిమా, బాగుంది, నైస్ సినిమా, సూపర్. సినిమాలో ఏం నచ్చింది? రవితేజ యాక్టింగ్ బాగా నచ్చింది, అంటే ఎమోషన్ ఎక్కువ బాగుంది, ఫీలింగ్ ఒక యుద్ధాన్ని ఎట్లా ఆపాలో అనేసి. నవదీప్ గారి క్యారెక్టర్ ఎలా ఉంది? నవదీప్ గారి క్యారెక్టర్ బాగుంది, ఫ్రెండ్కి ఎట్లా సపోర్ట్ చేస్తారో అట్లా పూర్తిగా సపోర్ట్ చేస్తే లాస్ట్ వరకు బాగానే ఉన్నాయి. అనుపమ అంటే సూపర్గా తెలుసు, ఎట్లా ఆతురత ఎట్లా తెలుసుకోవాలా ఒకరి గురించి, బాగా తెలుసుకోవాలి, అందరూ తెలియజేయాలా జనాలకి అనేసి బాగా ప్రెస్. ఆమె కూడా పర్వాలే, అంటే ఆమె ఎట్లా మన ఇండియాని ఎట్లా చూపించాలో, మన వెనకబడిన ప్రాంతాలని బాగా చూపించారు. ఇంట్రెస్టింగ్ ఉంది స్టోరీ, బాగుంది. రావచ్చు, బాగా బోర్ ఏం కొట్టదు, సూపర్ ఉంది సినిమా, బాగా నచ్చుతుంది, అందరికి నచ్చుతుంది, అంటే మీకు ఏం బోరే కొట్టదు, చూడొచ్చు, బాగానే చూడొచ్చు అందరు. బాగాలేదు కథ, ఇంకా కొంచెం స్టోరీ పెట్టాల్సిండే స్టోరీ. ఎందుకంటే పత్తి గురించి పెట్టినాడు, పత్తి గురించి ఇంకా కొంచెం స్టోరీ పెట్టాల్సిండే. బాగా చేసినాడు, కొంచెం కథ పెట్టాల్సిండే. ఆ పత్తి గురించి, రైతు గురించి పెట్టాల్సింది స్టోరీ. చూడొచ్చు. అన్న ఈగల్ 2 ఈగల్ చేస్తున్నాము. ఏమంటే ఇది డిఫరెంట్ జోనర్ అనుకోవచ్చు, ఒక పబ్జీ జోనర్ అనుకోవచ్చు అన్న. పబ్జీ గేమ్ ఉంది కదా, ఆ జోనర్ అనుకోవచ్చు. గన్స్, వెపన్స్, మాఫియా ప్రతి ఒక్కటి డైరెక్టర్ గారు బాగా చూపించినారు. ఏమంటే ఈ సినిమాకి ఏమైనా ప్లస్ పాయింట్ ఏమన్నా ఉందా అంటే బీజిఎం, ఫ్రెష్ బీజిఎం నా. ఎక్కడ ఏ సినిమాలో కాపీ లేదు. బీజిఎం ఫస్ట్ నుంచి రవితేజ గారు కనపడ్డ కాడ నుంచి లాస్ట్ వరకు బీజిఎం డిఫరెంట్గా ఉంది. నెక్స్ట్ వచ్చేసి అనుపమ గారి క్యారెక్టరు అంత చెప్పుకోదగ్గ ఏం లేదు, కానీ ఓకే. నవదీప్ క్యారెక్టర్ బాగుంది. సూట్ అయ్యారన్న. ఇంకేమన్నా చెప్పుకోదగ్గ అంటే కొంచెము బ్లాక్ బస్టర్ అని చెప్పలేము, ఫ్లాప్ అని చెప్పలేము. చూడొచ్చు, వన్ టైం వాచ్. థియేటర్ అంతా కామెడీ ఎక్స్పెక్ట్ చేద్దండి. ఇది ఒక డిఫరెంట్ యాక్షన్ మూవీ జోనర్ అంతే. హాలీవుడ్ టైప్లో ఫుల్ ఫైట్స్ పెట్టినారు, కానీ ఒక సినిమా మొత్తానికి ఒక 20 minutes ఫైట్ ఉంటుంది. ఆ ఫైట్ కోసం అయితే ఇంకోసారి కూడా రావచ్చు. ఒక హాలీవుడ్ రేంజ్లో పెట్టినాడు అన్న. హాలీవుడ్కి మించిపోతుంది, అంత బాగా పెట్టినాడు ఆ ఫైట్ అయితే. ఇంకేమన్నా కొంచెం మైనస్ అంటే కొంచెం స్టోరీ తీసుకొని పోయే విధానంగా, స్టోరీ ఒకరు ఉంటారు కదన్నా, ఒకసారి అదే నేను చెప్తాను స్టోరీ గురించి. ఎట్లా అంటే ఇప్పుడు స్టార్టింగ్ ఫస్ట్ హాఫ్లో స్టోరీ రివీల్ చేస్తారు. ఇప్పుడు ఎవరైనా అంతా మొత్తం చెప్తారు అనుకుంటారు, ఫస్ట్ హాఫ్లో కూడా చెప్పరు. ఇంకా ఆడ కొంచెం డిసప్పాయింట్ అవుతారు. సెకండ్ హాఫ్లో అయినా చెప్తారంటే లాస్ట్ వరకు కూడా తెలియదు, స్టోరీ ఏమనేది కూడా తెలియదు. ఫైనల్లో అదే ఇప్పుడు లాస్ట్లో క్లైమాక్స్ అయిపోయినాక మళ్ళీ స్టోరీ మొత్తం తెలుస్తుంది. మళ్ళీ పార్ట్ టూ వచ్చేదానికి కూడా మంచి క్లైమాక్స్ ఇచ్చినారు. ఓకే అన్న, సాటిస్ఫాక్షన్ ఉంది. అది చెప్తానన్న. బ్లాక్ బస్టర్ అని చెప్పలేము, ఫ్లాప్ అని చెప్పలేము, ఒక సూపర్ హిట్.